వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 వ్లాగ్. సో గైస్, సో ఈరోజు వచ్చేసి నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏం లేదు గైస్. సో మనం అయితే డైరెక్ట్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. సోది వద్దు మనకు, ఎందుకంటే సోదితోనే టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనమైతే మన షాప్ ఉంది కదా, SM హార్డ్వేర్ అనేది, ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి అయితే షిఫ్ట్ చేయబోతున్నాం అనమాట. 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది. సో 2-3 డేస్ పడుతుంది టైం మనకు వచ్చేసి షిఫ్ట్ అయితే అవుతుంది అనమాట. సో మన ఇంటి దగ్గరికి అయితే షిఫ్ట్ అయితే చేస్తున్నాం. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాం అంటే నాకు వచ్చేసి MBA కాలేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే ఇబ్బంది అవుతుంది ప్లస్ మనకు. సో దాని గురించే ఇంటి పక్కనే పెడదాం అనుకుంటున్నాం. ఇంటి దగ్గరనే షిఫ్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే నాకు MBA కాలేజ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, కౌన్సిలింగ్ కూడా వచ్చేసింది అనమాట డేట్. సో దానికోసం కూడా సో అట్లా అని షిఫ్ట్ అయితే చేస్తున్నాం అనమాట ఇంటి దగ్గరనే. సో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో మన షాప్లో ఉన్న సామాన్ మొత్తం అయితే ప్యాక్ చేయాలన్నమాట. అంటే మొత్తం ప్యాక్ ఏంలో కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్న సామాన్లు అనేది ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట అప్పటి నుంచి. సో చూడండి ఒకసారి బ్యాక్ అనమాట. సో చూడొచ్చు ఎన్ని కాటన్స్ నిండా అంటే సామాన్ షాప్లో మొత్తం. ఇక్కడ ఒకటి 1, కింద ఇక్కడ 2, 3, 4, 5, ఇక్కడ ఒకటి 6, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 4 బస్తాలు ఉన్నాయన్నమాట బ్యాగ్స్. 1, 2, 3, 4, మళ్ళీ ఒక చిన్న బాక్స్ అక్కడ ఉంది. సో 5, 6, 7, 8, 9, 10, మొత్తం 11 బ్యాగ్స్ అయితే ఉన్నాయి గైస్. ఇప్పుడు చిన్న సామాన్లు 11 బ్యాగ్స్ వెళ్ళాయి అనమాట. సో ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి, అవి కూడా సర్దాలన్నమాట. సో ఇవన్నీ అయితే సామాన్లు అయితే మనం ప్యాకింగ్ అయితే చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి డైరెక్ట్ మనం వెహికల్లోకి అయితే ఎక్కిచ్చేది ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఏం ప్యాకింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ వెహికల్ రాగానే వెహికల్లోకి అయితే ఎక్కించడమే. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 4-5 జాలీస్ ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ వీడియో చూసినట్లయితే చాలా ఉండే, ఇక్కడ మొత్తం స్టాక్ అయితే అయిపోవడానికి వచ్చింది. సో చూసారు కదా అక్కడ జాలీలు అవన్నీ ఉన్నాయి. ఈ సామాన్లన్నీ మార్నింగ్ నుంచి అయితే ప్యాక్ చేస్తున్నా, ఇంకా చాలా ప్యాకింగ్ చేసే ఉంది. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుందాం, మనం తొందరగా ప్యాక్ చేసుకుంటే మనకు అనేది టైం సేవ్ అవుతుంది అనమాట. సో మనం రేపు ఎల్లుండి ప్యాక్ చేసుకునే అంశం అనుకోండి, మళ్ళీ ఇవన్నీ తీయాలి, మళ్ళీ దానికోసం ఒక రోజు మొత్తం వేస్ట్ అవుతుంది. సో దానికోసమే ప్యాకింగ్ చేసేస్తున్నా. నా బ్యాక్ సైడ్ కబోర్డ్ కనిపిస్తుంది కానీ ఇంత ఖాళీగా కనిపిస్తుంది అండి. మీరు నా లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే మొత్తం నిండు ఉండే, ఇప్పుడు మొత్తం చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి కబోర్డ్లు. చూసారా ఎంత ఖాళీ కబోర్డ్ మొత్తం. అక్కడ చూడండి మొత్తం ఖాళీగా ఉన్నాయి కబోర్డ్స్ అన్నీ. ఖాళీ ఉంటే నచ్చదనమాట. సో నాకు కొద్దిగా బాధ ఉంది, ఎందుకంటే బాధ ఏం లేదు, హ్యాపీ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, మనకు రిస్క్ ఉండదు ఎక్కువ. అక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడ నుంచి అక్కడ రావాలి. మన ఇంటి దగ్గర నుంచి నా షాప్కి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా షిఫ్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. MBA చేయాలి కదా, ఇప్పుడు మనకు స్టడీస్ కూడా ఇంపార్టెంటే. సో బిజినెస్తో పాటు స్టడీ ఉండాలి. స్టడీ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఫ్యూచర్లో ఒకవేళ మనం ఏదైనా చేయాలనుకున్నా స్టడీ ఇంపార్టెంట్ అనమాట మనకు. ఒకటి చెప్తా, బిజినెస్ అనేది మనకు లైఫ్ టైం అనేది ఉండదన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ అయ్యా గైస్. నేను స్టార్టింగ్ నుంచి ఏమనుకున్నాను అంటే బిజినెస్ అనుకునేది. బిజినెస్లో ఎక్స్పీరియన్స్ చేసా 1 ఇయర్ నుంచి. అర్థమైంది బిజినెస్ బెటరా జాబ్ బెటరా, 2 బెటరే. కాకపోతే బిజినెస్ కన్నా జాబ్ చాలా బెటర్ తెలుసు. గవర్నమెంట్ జాబ్ ఇంకా బెటర్. మనం ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు. ప్రైవేట్ జాబ్ చేసినా టెన్షన్స్ ఉంటాయి కానీ హ్యాపీగా ఉండొచ్చు. బిజినెస్ చేసినా హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే బిజినెస్ ఎలా ఉండాలంటే మనకు 24/7 రన్ అవుతుండాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండొచ్చు. మనం పెట్టి ఇప్పుడు మంత్లీ ఒక కస్టమర్ ఇచ్చారనుకోండి చాలా లాస్ ఉంది. ఇప్పుడు నేను మంత్లీ ఒక 50,000 మంత్లీ 1 డేలో, ఇప్పుడు నేను పెట్టి 1 ఇయర్ అవుతుంది. స్టార్టింగ్ వస్తే 6 మంత్స్ బాగానే ఉండే షాప్, ఆ తర్వాత మొత్తం డల్ అయిపోయింది. ఇప్పుడు నాకు కాంపిటీషన్ ఇంకొకరు పెట్టారు. ఇప్పుడు మొత్తం నాకు కాంపిటీషన్ 15 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు సేమ్ 15 షాప్స్ ఉన్నాయి మాల్లో. ఫస్ట్ నేను పెట్టినప్పుడు 7 ఉండే, ఇప్పుడు దాదాపు 10-15 అయినాయి గైస్. సో కాంపిటీషన్ అనేది పెరుగుతుంటుంది. మీరు బిజినెస్ పెట్టాలంటే ఎలాంటి బిజినెస్ పెట్టాలి తెలుసా? నెంబర్ 1 బిజినెస్. ఇప్పుడు దాని కాంపిటీషన్ ఇంకోటి పెట్టకూడదు, అట్లాంటి బిజినెస్ పెట్టాలి. అంత హై లెవెల్ మనం చేస్తే బాగానే ఉంటుంది. నేను చేస్తే ఆపను. కాకపోతే జాబ్ ఉండాలి, బిజినెస్ ఉండాలి. జాబ్ కూడా కొడతా, ట్రై చేస్తాను. గవర్నమెంట్ జాబ్ కోసం అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. అది వచ్చిందాక బిజినెస్లో ఉంటా. ప్రైవేట్ జాబ్ కూడా ఒక ఫ్యూచర్ MBA తర్వాత చూద్దాం ప్రైవేట్ జాబ్ అవుతుందా కాదా. అది MBA తర్వాత ఆఫ్టర్ MBA విల్ డిసైడ్. సో అంటిల్ దెన్ బిజినెస్సే మనకు సెట్, ఓకేనా. సో మనమైతే మళ్ళీ వేరే లొకేషన్లో కలుద్దాం షాప్ షిఫ్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తాం, మళ్ళీ ప్యాకింగ్ చేసినాక మళ్ళీ కలుస్తాం మీకు. ఈ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ షాప్లో పెడుతున్నాం, అక్కడ ఎలా షిఫ్ట్ చేస్తామో అది చూపిస్తాం. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాం. ప్యాకింగ్ అయితే ఫాస్ట్ చేసేసి మళ్ళీ మీతో కలిసి, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నా బ్యాక్ సైడ్ సామాన్ ఉంది కదా, అది మొత్తం ఫిల్అప్ మొత్తం ప్యాక్ చేయాలన్నమాట. తీసి సర్దేసి ప్యాకింగ్ చేసేసి మీకు చూపిస్తే ఎలా ప్యాక్ చేసి పదండి లెట్స్ గో. సో గైస్ మనమైతే నిన్న చెప్పా కదా, నిన్న అంటే యాక్చువల్లీ నేను వచ్చేసి సామాన్ మొత్తం ప్యాక్ అయిపోయింది వెళ్ళడానికి, షాప్ షిఫ్ట్ కావడానికి. బట్ ఈరోజు అంటే నిన్న ఈవినింగ్ ఏం చేసి అంటే ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. ఈరోజు యాక్చువల్లీ షిఫ్టింగ్ ఉండే మనకి మొత్తం షాప్ అనేది.
కానీ ఈరోజు కుదరలేదు అనమాట, ఎందుకంటే వెదర్ మొత్తం అదైపోయింది అనమాట, వర్షం పడేటట్టుందని చేంజ్ అయితే చేయలేదన్నమాట. సో రేపు వచ్చేసి మన షాప్ మొత్తం షిఫ్ట్ అవబోతుంది అనమాట. సో చూడొచ్చు ఒకసారి ఎలా ప్యాక్ చేసారో చూడొచ్చు ఎలా ఉందో వ్యూ మొత్తం. ఇక్కడ పైప్స్ అండ్ ఇక్కడ మన స్టిక్స్, పాల స్టిక్స్, గంపలు, స్పంజెస్, ఇంకోటి ఇక్కడ మొత్తం సామాన్లన్నీ ప్యాకింగ్ అయితే బస్తాలు వేసేసాయి అనమాట. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక చిన్న కాంట, ఇక్కడ మన చిన్న చిన్న సామాన్లు అనమాట. ఇవి చిన్న సామాన్ మీన్స్ మన వాటర్ ప్రూఫ్ టేప్స్. ఇవి వచ్చేసి మన వాటర్ ప్రూఫ్ టేప్స్ ఉంటాయి కదా. సో యాడ్స్ అయితే మనకు అడ్వర్టైజ్మెంట్స్లో యాడ్స్ వస్తున్నాయి కదా, యాడ్స్ చాలా దీని గురించి, అంటే వాటర్ లీకేజ్ అయినా ఏమైనా ప్యాక్ చేయొచ్చు అని వస్తుంది కదా. సో ఇవి అనమాట అవి. సో ఇవైతే తెప్పించామన్నమాట. సో ఇంకొచ్చేసి మన గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్, చేతికి డస్ట్ అంటకుండా, వెల్డింగ్ ప్యాకెట్స్ అండ్ కటింగ్ ప్లేట్స్, వెల్డింగ్ ప్యాకెట్స్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి నట్ పోల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్రూస్ అవన్నీ ఉన్నాయి అనమాట. అయితే ప్యాక్ చేశాను అనమాట. సో వచ్చేసి నట్లు, బోల్ట్లు మన అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్డింగ్ ప్యాకెట్ ఉంది కదా. సో దాని కింద వచ్చేసి మనకు ఏమంటారు అంటే మన అవి కూడా నట్టు బోల్ట్లో ఉన్నాయి అనమాట, స్క్రూలు అవన్నీ ఉన్నాయి. సో అవి కూడా ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బస్తాలు ఉన్నాయి, అక్కడని 1 2 3 4 5 బస్తాలు ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి ఇందులో కూడా నట్టు బోల్ట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మన గేట్ మెటీరియల్స్ ఉన్నాయి అనమాట. గేట్కి ఫ్లవర్స్ లైక్ ఆ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మన సిమెంట్ రేకుల కొండలు ఉంటాయి కదా. సో అవి అయితే ఉన్నాయి అనమాట. సో అవి వచ్చేసి కూడా గేట్ మెటీరియల్ అనమాట మొత్తం. సో ఏం మెటీరియల్స్ అనేది చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు మెటీరియల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇవే మెటీరియల్స్ అనమాట బస్తాలలో ఉన్నాయి. సో కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో, ఇక్కడ వచ్చేసి లో క్వాంటిటీ ఉంది, అక్కడ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీ ఉంది అనమాట. సో ఇక్కడ కబోర్డ్ చూసుకున్నట్లయితే కబోర్డ్ మొత్తం ఖాళీ కొడుతుంది చూడండి. మీకు కబోర్డ్ ఎక్కడ మనకు స్పేస్ లేదనమాట. ఇంకో కబోర్డ్ చూపిస్తుంది. సో మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే కబోర్డ్ చూడొచ్చు ఎంత నీట్, ఎంత ఫుల్ ఉంటుండే, ఎంత ఖాళీగా ఉంది అనమాట కబోర్డ్ మొత్తం. సో ఇది అనమాట. సో మనం చెప్పినట్టు ఈ జాలీ స్టాక్ అయిపోయింది. ఇది ఓన్లీ 1 పీస్ ఉందన్నమాట. సో ఎవరైనా కావాలంటే తొందరగా నాకేమంటారు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఎందుకంటే ఒకటే పీస్ ఉంది, మళ్ళీ రావడానికి 1 వీక్ పడుతుంది. అండ్ ఇవి వచ్చేసి మనకు అన్ని 2 3 4 5 పీసెస్ ఉన్నాయి. వచ్చేసి 20 పీసెస్ ఉండే, 5 పీసెస్ మిలిగాయి ఇప్పుడు వచ్చేసి. సో ఎవరైనా కావాలనుకుంటే నాకు తొందరగా కాల్ చేయండి, ఎందుకంటే మళ్ళీ క్వాంటిటీ రావాలంటే ఇప్పుడు స్టాక్ రావడానికి మినిమం 1 వీక్ 2 వీక్స్ పడుతుంది. ముందు చెప్తున్నా, ఈ వీడియో చూసినట్లయితే కాల్ చేయండి, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా మెన్షన్ చేస్తా చూడండి. సో బార్బెడ్ వైర్స్ అయితే అయ్యిపోయి ఒకటే పీస్ ఉంది. సో అది వచ్చేసి వెల్డింగ్ మిషన్ అనమాట. అండ్ ఇప్పుడు మీకు మొత్తం చూడొచ్చు, సామాన్ ఏది బయట సదరట్లే అనమాట, షాప్ ఖాళీ చేసుకొని. సో మన దగ్గర వచ్చేసి రేకులు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓన్లీ లెస్ క్వాంటిటీ ఉంది. సో ఒక్కొక్క దాంట్లో ఒక 10 20 కూడా లేవు, మినిమం 15 లోపలనే ఉన్నాయన్నమాట అన్ని ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, అయిపోయాను వెదర్ బాగాలే అని. సో అవుట్ సైడ్ చూడొచ్చు, వర్షం స్టార్ట్ అయిపోయింది, క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా అనిపిస్తుంది వర్షం స్టార్ట్ అయిపోయింది కాలేదు అన్నట్టు. ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి షాప్ వ్యూ చూడండి, మొత్తం ఎలా ఉందో, ఖాళీ కొడుతుంది సామాన్ ప్యాక్ చేశాక. సో ఇవి కూడా ప్యాకింగ్ చేయాలి, మర్చిపోయి ఇవి ప్యాకింగ్ చేసేసా. అండ్ వచ్చేసి జియావేర్ అది కూడా ప్యాకింగ్ ఉంది. ఇది వచ్చేసి మనం బయట పెట్టింది కాబట్టి అవసరం లేదు. కౌంటర్ కూడా ఖాళీ ఉంది, చూసుకోవచ్చు. సో ఇదే అనమాట, ఓకేనా. సో మీకు రేపు వచ్చేసి ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది అనమాట, ఖాళీ చేసేది. సో వచ్చేసి ఇంకో వీడియో అప్లోడ్ అవుతుంది అనమాట, షాప్ ఖాళీ చేసేది, ఎలా ఖాళీ చేస్తాం, ఈ స్టాండ్స్ అన్ని ఎలా ఫీల్ చేస్తామంటే, ఈ స్టాండ్లో ఉన్న రేకులు ఎలా తీస్తాం, స్టాండ్స్ ఎలా మొత్తం డిస్మిస్ చేస్తాం, మొత్తం డిస్పాచ్ చేస్తాం, అదంతా మీకు వీడియోలో అయితే చూపిస్తా, ఓకేనా. సో అంటిల్ దెన్ బై గైస్. నా ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై గైస్.